సో శని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు వచ్చిన కాంటెక్స్ట్ ఇది. అంటే శని ఉందని నేను నమ్ముతున్నా అంటే తెలుసా నమ్ముతున్నామా అన్నప్పుడు, అంటే నమ్మితే తెలిసినట్టే కదా అనే కాంటెక్స్ట్ వస్తే నేను చెప్పిన మాట ఏంది అంటే, తెలిస్తే నమ్మడం ఉండదు, నమ్మితే తెలియడం అనేది లేదు. ఎందుకంటే నమ్మిన వాడు తెలుసుకునే అవకాశమే లేదు. నమ్మడం అంటే యాక్చువల్గా మన ఎంక్వైరీని ఎండ్ చేయడమే. తెలుసుకోవడం అంటే ఎంక్వైరీకి డోర్ ఓపెన్ చేయడం. సో ఏ మైండ్ అయితే నమ్ముతుందో ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇప్పుడు మన ఎంటైర్ లైఫ్ మనం ఏ అంశం నమ్ముతున్నామో అది ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎగ్జాంపుల్, మనం చదివిన పుస్తకంలో ఒక డేట్ రాసి ఉంది, 7 వారాలు శని ఉంటుందని. మేబీ అది తప్పుపడ్డదేమో, 1 పడే బదులు 7 పడ్డదేమో. వీ నెవర్, బికాజ్ వీఆర్ ట్రస్టింగ్ ద టెక్స్టెడ్ ప్రింట్ మ్యాటర్. ఇప్పుడు 7 సంవత్సరాల బదులు అది 1 సంవత్సరం ఉందేమో, లేదా 7 బదులు 700 పడితే దాన్ని నువ్వు నమ్మితే. అందుకని నేను ఒక టెంపుల్ ఉండేవాడిని. చాలామంది అక్కడ ఉన్న పూజారిని కలవడానికి వచ్చేవాళ్ళు, చదువుకునే వాళ్ళు అట్లా. సో ఈ కాంటెక్స్ట్లన్నీ నేను దగ్గర నుంచి చూసేవాడు అనమాట. ధనికుడు కానీ, చదువుకున్నవాడు కానీ, సంపన్నుడు కానీ, అందగాడు కానీ, అందరికీ ఈ నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు స్పిరిచువాలిటీకి సాంప్రదాయబద్ధమైన స్పిరిచువాలిటీకి ఉన్న తేడా ఇంతే. సాంప్రదాయంలో నమ్మకం ఉంటుంది, స్పిరిచువాలిటీ అంటే ఏ నమ్మకం ఉండకపోవడం. యు నో బట్ you don't have any belief system. So just a different way of looking at this, and I totally agree. I mean, that's a wonderful way in which you have brought out the difference. ఇంకా అంటే స్టేట్మెంట్ ఇది, ఇందులో శశపిసలు ఏం లేవు. నమ్మితే తెలిసినట్టు కాదు, తెలిస్తే నమ్మడం ఉండదు. బట్ ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది ఫ్రమ్ మై కాంటెక్స్ట్. ఎల్నాడు శని వచ్చింది, అందుకని కాలు నొప్పులు వచ్చినాయి. కాలు నొప్పులు వచ్చినాయి ఎందుకంటే ఎల్నాడు శని వచ్చింది కాబట్టి కాలు నొప్పులు వచ్చినాయి, అది నాకు తెలుసు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువ అది బెంగపడట్లేదు. అండ్ ప్లస్ ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ ఇప్పుడు శని వచ్చింది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను శనిని తెలుసుకున్నాను, కానీ శని ఎఫెక్ట్ వచ్చినప్పుడు నేను నమ్ముతున్నాను దాని ఎఫెక్ట్ ఉంటుందని. ఇట్లా కూడా కావచ్చు కదా? కావచ్చు. ఇప్పుడు మీకు కాలు నొప్పి శని వల్లనే వచ్చిందంటే ఇంకా నమ్మకండి, ఇంకా వచ్చింది అని. ఇప్పుడు నా కడుపు నొప్పి వస్తుంది, నేను ఈ భోజనం తింటే నమ్మడం వేరు. కడుపు నొప్పి వచ్చిన తర్వాత నమ్మకం ఎందుకు? ఇంకా తిన్న వల్ల వచ్చింది. నౌ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎండ్ ఆఫ్ శని యాక్చువల్లీ. నీకు తెలిసిన మరుక్షణమే శని వెళ్ళిపోతున్నాడు. అది కరెక్టే. ఎందుకంటే అది మనల్ని ఏమంటారు, టు షో అస్ హీ హ్యాస్ కమ్. ఎంత బాగా చెప్పారు మీరు ఈ మాట. మళ్ళీ చెప్పండి. తెలిసిన క్షణంలోనే క్షణం వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది తెలవడానికే, మనం నేర్చుకోవడానికి, మనకు చెప్పడానికి తను వచ్చింది. అంతే కదా కదా. ఇప్పుడు నేను టెంపుల్లో ఉండేవాడిని. అక్కడ హిలేరియస్ అంటే పడి అర్ధరాత్రులు నవ్వుకొని, అంటే నాకు అటువంటి బ్యాచ్ ఉండేది ఒకటి. అంత మంచి పూజారులు, తెలివైన పూజారులు, తర్వాత తాగుబోతులు, ఇట్లాంటి వాళ్ళతో కుట్టినా బయటన ఉండేది. ఒకసారి ఒక పూజారి పడుకున్నాడు, నేను అక్కడ కూర్చొని నోట్స్ ఆఫ్ క్వశ్చన్, అప్పుడు నేను ఊరికే సరదాగా రాస్తుండేవాడిని. ఒక తల్లి వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చారు. ఆ పడుకున్న వాడిని, పంతులు జరలే అని లేవు. వాడు దుగ్గును లేచి, ఏంది జ్వరం వెళ్ళలేపు రాదేందు, జాతకం చూడు జర పంతులు అంటే. ఏమో పని లేదు, పాట లేదు, మధ్యాహ్నం 2 గంటలకు జాతకం చూడమంటారు. ఏంటంటే లేదు మళ్ళీ మాకు పొలం పనులు ఉంటాయి, పోవాలి అని చెప్తే సరే కూర్చోరని వాడు ఆవలించి చూసిన తర్వాత, నీ బిడ్డకి 7 ఏళ్ళు శని ఉంది అని చెప్పాడు. ఆమె ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రశ్న అడిగింది. వాడు ఆ శని ఉందమ్మా, కాదు ఎట్లా మనం ఇట్లా పని పెట్టుకుంటే కాలే, చెప్పినా కదమ్మా శని ఉంది కాదని వాడు చెప్తుంది. ఆ తర్వాత అయిపోయిందా, ఓకే 10 రూపాయలు ఆడబెట్టింది. పెట్టిన తర్వాత ఆ 10 రూపాయలు చూడబెట్టుకుంటాడు. ఇదంతా నేను దూరం నుంచి చూస్తున్నా. ఐ వాజ్ జస్ట్ విట్నెసింగ్. ఆమె పోతూ పంతులు మరి నీ జాతకం ఎట్లుంది అని అడిగింది.
నాకు కూడా శని ఉంది, లేకపోతే నీ జాతకం చూస్తావు అన్నాడు. ఇంకోటి పడుకున్న నుంచి లేపుతున్నారంటేనే శని ఉందా తిరిగి. ఇప్పుడు ఇదంతా మైండే. ఇప్పుడు ఒకటి, సత్యం అనేది ఎట్లా నిర్వచించాలి, హౌ ట్రూత్ కుడ్ బి డిఫైన్డ్ అనే దానికి నేను కొన్ని సంవత్సరాలు చాలామంది అడిగింది ఈ ప్రశ్న. అంటే అడపదడప రోజంతా ఎవడు అడగడం అనుకో, ఎప్పుడు అలాంటి సందర్భం వచ్చిందా, అట్లాంటి వ్యక్తి కనిపించిందా, వచ్చిన చర్చ ఓపెన్ చేస్తే ఒక్క పెద్ద ఆయన నాకు బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చాడు. ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏదైతే ప్రపంచంలో లేదా ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకు అప్లికబుల్ అది మాత్రమే సత్యము, మిగతాదంతా సిద్ధాంతమో ఫిలాసఫీనో సాంప్రదాయమో ఏదో అయింటుందండి. ఇప్పుడు శని అంటూ ఉంటే ఆ శనిదేవుడికి ఓన్లీ భారతదేశంలోని ప్రజలే ఇంపార్టెంటా, విదేశీలకు పట్టుకోరా? పట్టుకుంటే వాళ్ళ పుస్తకాలు ఎందుకు లేదు అంటే కాంట్ ఉండాలి కదా, అంటే విత్ ద సేమ్ నేమ్. వెస్టర్న్ అస్ట్రాలజీలో సాటర్న్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సాటర్న్ ఇస్తే అది వేరే. మన దగ్గర చెప్పేది ఒక దైవం లాగా, మనకు ఒక కథ కూడా ఉంటుంది కదా, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దేవుడి కథ చెప్తాడు. బట్ కానీ మరి ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రం, అంటే ఇప్పుడు జ్యోతిష్యులు ఎంతమంది నిజాయితీగా జెన్యున్ ఉన్నారో తెలియదు. బట్ ఒకప్పుడు జ్యోతిష్యులు ఎన్నో విషయాల్లో చెప్పింది ఎన్నో నిజమైనవి ఉన్నాయి. అవును. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంతకుముందు ఒకటి చెప్పినాం కదా, మనం జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాం అంటే మనం దాంట్లోకి తొంగి చూడకపోవడం వల్ల. మనం ఎస్కేప్ అవుతున్నాం, సినిమా రివ్యూస్ చదువుతాం, సినిమా హీరోల గురించి, వాళ్ళ డ్రెస్ల గురించి, క్యారెక్టరేషన్ గురించి ఎంత కలెక్షన్ వచ్చింది ఎంక్వైరీ చేస్తాం. బట్ వీ నెవర్ ఎంక్వైరీ ఇంటూ అవర్ ఓన్ మైండ్. అసలు కోపం ఎందుకు వస్తుంది అనే దానిలోకి తగ్గి చూస్తే కోపం రాకుండా ఉండొచ్చు. అంటే మనం చూడట్లేదు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయి, మనమే 2000 ఏళ్ల క్రితం ఈ డిస్కషన్ నడుస్తుంది. ఇది ఒక పల్లెటూరు, మనకు వేరే ఊరు ఉంటుందన్న కూడా తెలియదు. మన దగ్గర డబ్బులు లేవు, వాట్సాప్ లేదు, ఫోన్ లేదు. అప్పుడు మనం ముగ్గురం ఏం చేస్తాం? అబ్సల్యూట్ సైలెన్స్ ఉంటుంది. మనం సమాచారమే లేకపోతే డిస్కషన్ ఎక్కడిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమాలు ఉన్నాయి కాబట్టి సినిమా డిస్కషన్ పావుగంట, రెస్టారెంట్ ఉంది కాబట్టి రెస్టారెంట్ డిస్కషన్ పావుగంట, పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి పాలిటిక్స్ పావుగంట, మన కాశ్మీర్ ఇష్యూ ఉంది కాబట్టి 1 గంట, పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి కాబట్టి 1 గంట. ఇట్లా మన రోజు నిండుతుంది. జస్ట్ ఇమాజిన్ దే ఆర్ నాట్ దేర్. ఆ మైండ్ ఏం చేస్తుంది? ఆ టైంలో 90% మంది జంతువుల్లాగా తిని చచ్చిపోయారు అంతే. 1% ఆఫ్ ద పీపుల్ దే ఎంక్వైర్డ్ ఇన్ టు లైఫ్. సాయంత్రం చీకటి కోసం ఎదురు చూసేవాడు. వాడు అనంతంగా చీకటిని చూశాడు, ఆ చుక్కల్ని చూశాడు, లెక్కలు రాసుకున్నాడు. ఏ చుక్క ఒక చుక్కను ప్రమాణంగా పెట్టుకొని ఆ చుక్కకి మిగతా చుక్కలకి మధ్యన డిస్టెన్స్ని కట్టుకున్నాడు. ఆ చుక్క ఇప్పుడు ఇక్కడ నా ఎదురుగా చెట్టు ఉంది, ఆ చెట్టు పైన చుక్క కనిపిస్తుంది. వారం తర్వాత చెట్టుకి ఇటుపక్క తిరిగింది, ఓహో భూమి ఇట్లా తిరిగింది. ఒక ఏదో రకరకాల నిర్ణయాలు చేశాడు. అట్లా చర్చించే వాళ్ళ కోసం వాడు అన్వేషించిండు, ఊరు దాటి బయటికి పోయి. అట్లా మనకి శాస్త్రాలు పుట్టినాయి. ఇవన్నీ బ్లైండ్గా వచ్చినవి కాదు, నిరంతరం అప్డేట్ అవుతూ ఇప్పుడు సైన్స్ ల్యాబ్లో మన జ్యోతిష్యులు చెప్పింది 100% కరెక్ట్ అనడానికి ఏం లేదు. ఎందుకంటే అది జనరిక్ ఉంటుంది, స్పెసిఫిక్ ఉంటుంది, అండ్ డెఫినెట్ ఉంటుంది, ట్రూత్ ఉంటుంది. ఏదైనా మనం జనరిక్గా చెప్పేది ఒకటి ఉంటుంది, జాతకం. స్పెసిఫిక్ అంటే నువ్వు డేటు టైంతో సహా చెప్పాలి, అట్లా ఎవరు చెప్పలేరు. ఎగ్జాంపుల్ ఉగాది అప్పుడు నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంటది మన చెప్తారు కదా, జనరల్ అంటే వర్షాలు బాగా పడుతుంది, లేదంటే ఏదన్నా విదేశీయుల నుండి మనకు ఏదన్నా ప్రమాదం ఉండే అవకాశం ఉంది, ఇలాంటి ఏవో ఉంటాయి కదా కొన్ని. సో స్పెసిఫిక్ గా ఎవరు చెప్పలేరు. సైన్స్ ఏం చేస్తుంది? ఇట్ వాంట్స్ టు డిఫైన్ స్పెసిఫికల్లీ. సో ఎవరెవరైతే స్పెసిఫిక్ గా నిర్వచించాలనుకుంటారో వాడికి నిర్వచనాలు ఎక్కువ ఉండవు. కానీ మరి హనుమాన్ చాలీసాలో ఎప్పుడో ఉంది, భూమి నుండి సూర్యగ్రహానికి ఎంత దూరం ఉంది అనేది రాసింది అంట. మరి ఎలా సాధ్యమైంది? అదే చెప్తున్నా. నువ్వు రాను 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 ప్రకృతిని అధ్యయనం చేస్తే చాలా సింపుల్ అండర్స్టాండింగ్ స్ఫురించే అవకాశం ఉంది. అది నాకు తెలియదు, నీకు తెలియదు, బట్ స్ఫురిస్తుంది అట్లా కొందరికి. సో ఇప్పుడు ఉదాహరణకి రామానుజన్, దాన్ని అప్పుడు ఋషుల భాషలో దివ్య దృష్టి అని అన్నారు అనుకోవచ్చా? సునిశ్చిత దృష్టి అనొచ్చు. దివ్య దృష్టి అంటే నువ్వు ఇట్లా కళ్ళు మూసుకుంటే ఏదో తగిలింది అట్లా. వాళ్ళు ఘోరంగా చూసి 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 they came to conclusion and they cross checked. Just to go back on your point on తెలవడం ఇంకా నమ్మడం. మా ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నారు, గర్ల్. ఆమె ఎవ్రీ నౌ అండ్ దెన్
బాగా ఇరాటిక్గా బిహేవ్ చేస్తుండే. ఎంత ఇరాటిక్ అంటే ఇంట్లో అందరితో సడన్లీ గొడవలు పెట్టుకోవడము, దొరికింది ఇరగొట్టడము, అంటే మొత్తం ద హౌస్ యూస్ టు బి నరకం అన్నట్టు ఆ టైంలో. అండ్ అది ఏమైందంటే స్లోలీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ దెర్ ఇస్ అ ప్యాటర్న్. అంటే ఇన్ని రోజుల్లో ఒక్కసారి ఈమె ఇట్లాంటి బిహేవియర్ షీస్ షోయింగ్ దిస్ బిహేవియర్ అని. అండ్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దాట్ ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో అమావాస్యకి ముందు 1 రోజు 2 రోజుల ముందు ఈ బిహేవియర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ అవుతుండే. అలానే అమావాస్య పోగానే షీ యూస్ టు బి నార్మల్ యాజ్ ఇఫ్ అలా జరుగుతుంది. సో నౌ దిస్ ఇస్ రిటన్ ఇన్ అవర్ బుక్స్. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ ఇన్ ద వెస్టర్న్ బుక్స్. లూనటిక్ అంటారు. పిచ్చి అది లూనార్ నుంచి వచ్చింది. దట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ఫేస్ ఇన్ ద మూన్. నేను అదే చెప్తున్నా, ఏవైతే జనరల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో అవి వరల్డ్ వైడ్ ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు ది ఎర్లియర్ పాయింట్ ఆఫ్ ఐఎమ్ స్టిల్ స్టక్ ఓవర్ దేర్ బిట్వీన్ తెలుసుకోవడం ఇంకా నమ్మడం. ఇప్పుడు నాకు ఇది తెలియదు దట్ ఈ ఫినామినా కాల్డ్ లూనసీ, లూనార్ సైకిల్, మన దాంట్లో శాస్త్రాలు కూడా సైకాలజీలు కూడా రాస్తున్నాయి. ప్లస్ వెస్టర్న్ దాంట్లో ఎవరినైనా ఇప్పుడు ఒక మనం ఇఫ్ యూ హ్యావ్ టు సే హీస్ అ క్రాక్ పాట్, ఇంకొక నా వర్డ్ ఏంటి దానికి, ఈజ్ అ లూనటిక్. యార్ వాడితో ఏం మాట్లాడతాం, ఈజ్ అ లూనటిక్. సో ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, లూనార్ నుంచి. సో లూనసీకి లూనార్కి ఏంటి సంబంధం? ఏదైతే అమావాస్యకి ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ ఇట్లాంటి బిహేవియర్ చూపించడానికి సంబంధం ఉంది. సో there is somewhere the science of understanding planet and impact of planets has always been there. Planets ఎప్పటికైనా ఉన్నాయి, సోలార్ సిస్టమ్ అక్కడ ఉండే, నాకు తెలియదు. సో నేను దాన్ని తెలుసుకున్నా. అది తెలుసుకున్నాక ఐ హ్యావ్ అండర్స్టూడ్, నేను నమ్మడం మొదలుపెట్టిన ఏమి, దట్ దాని ఇంపాక్ట్ నిజంగా ఉంటుందని. సో ఐఎమ్ జస్ట్ నిజంగా నీ మీద ఉంటే నమ్మడం ఉండదు ఇంకా అని నేను చెప్తున్నా. అంటే అప్పుడు తెలిసింది అని వచ్చాను. అవును, అదే నేను తెలుసుకున్నాను. అదే అంటుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తే చెమట వస్తుంది అని పుస్తకంలో చదివాను, నేను నమ్ముతున్నా. చెమట వస్తుంది అంటే ఇప్పుడు ఎండాకాలం నాకు చెమట వస్తుంది, నమ్మకం వెళ్ళిపోయింది. ఇంకా వస్తుంది, నాకు వస్తుంది, నాకు తెలుస్తుంది. సో నమ్మడం వచ్చిందా తెలియడం ఉండదు. అందుకే నమ్మకం బలపడితే యూ బికమ్ ఫండమెంటలిస్ట్ అండ్ యూ బికమ్ అనార్కిస్ట్ ఆల్సో. బికాస్ నీ నమ్మకం బలంగా బలపడి నువ్వు దానికి అగెనిస్ట్ ఉన్న దాంతో పోరాడుతూ ఉంటావు. అంటే ఒకసారి ప్రపంచం అంతా ఈ ఒక్క స్టేట్మెంట్లో ఉంది. ఎవరెవరైతే ఖచ్చితమైన నమ్మకాలు ఏర్పడుతూ వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఇదే అని. దాంట్లో భయాలు కూడా కొన్ని క్రియేట్ అవ్వచ్చు. కొన్ని రిలీజియన్స్ కూడా దే డోంట్ నో వెదర్ హెవెన్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, దే బిలీవ్డ్ ఇట్ సో మచ్, దానికోసం చంపుకోవడాల వరకు వచ్చేసింది. ఎంతో మంది నీ నమ్మకమే నీకు తెలియదు, ఇంతవరకు ఎవరు పోలేదు, పోయి వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవడన్నా ఒక పిట్ట కథ చెప్తే వాడిని ఫేమస్ చేసేస్తారు, అది ఉందని ప్రూవ్ చేయడానికి. సో మన భారతీయ ఆధ్యాత్మికత దాంట్లో నమ్మడం అనేది ఇట్స్ ఒక మానసిక అంధత్వానికి ప్రతీక అని చెప్తారు అనమాట. యు ఆర్ సైకలాజికలీ బ్లైండ్, యూ హ్యావ్ క్లోజ్డ్ యువర్ ఆల్ డోర్స్. అన్ని డోర్స్ క్లోజ్ చేసుకుంటే చీకటి మిగులుతుంది. సో మెల్లమెల్లగా నువ్వు నమ్మకాన్ని పట్టుకున్నావు అనుకో, నువ్వు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయవు, మొత్తాన్ని తీసుకొచ్చి నమ్మకాన్ని తాకట్టు పెడతావు. తాకట్టు అంటే ఏంటి ఇంగ్లీష్? స్టేక్. సో అందుకని జీవితం అర్థమవుతుందంటే అర్థం ఏంటంటే నమ్మకాలు పోతున్నాయి అని, అంతే. ఇప్పుడు ఎవడు ఒక ట్రెడిషనల్గా అంటే హీస్ బిలీవింగ్ సో మెనీ థింగ్స్. ఎంత ఎక్కువ నమ్మితే అంత ఆధారపడటం ఉంటుంది. ఎందుకంటే నీ నమ్మకం ఎప్పుడైనా బ్రేక్ కావచ్చు. తెలిసిన దానిలో బ్రేక్ ఏం లేదు. ఇప్పుడు ఎండకు తడిసిందన్నది ఇది ఎంత ప్రాక్టికల్ అండ్ ఇంపెరికల్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు వేరే వాడిని క్రాస్ చెక్ చేసుకోవడం లేనే లేదు. యు నో ఇట్. యా. అందుకే తెలిస్తే నమ్మడం లేదు, నమ్మితే తెలుసుకోవడం అనేది లేదు ఇంకా. అంటే ఇది ప్యూర్లీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నది.
ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాల్సింది. ఆఫ్టర్ 2009 నాకు ఒక నమ్మకం లేదు. అయితే తెలుసు, అయితే తెలియదు, అంతేనా? అంతే, నమ్మడం లేదు. 1 minute. సో తెలుసు తెలియదు అని కూడా నమ్మకం కదా. నాకు ఇది తెలుసు, నాకు అది తెలియదు అని. ఇందులో నమ్మకం లేనే లేదు. ఇంకా తెలిస్తే తెలిసినట్టు, అంతే. తెలియకపోతే తెలుసుకునే అవకాశం ఉన్నట్టు. నమ్మడం అంటే తెలుసుకోవడం లేదు, తెలియకపోవడం లేదు. యూ క్లోజ్ ఇట్. ఇప్పుడు నాకు ఇక్కడ టెంపుల్ ఎక్కడుందో తెలియదు, దాని అర్థం నేను తెలుసుకుంటాను అని, లేదా నేను తెలుసుకోనని కూడా. రెండు ఉన్నాయి ఆప్షన్స్, ఫ్రీడమ్ ఉంది అందులో. కానీ నేను నమ్ముతున్నా అంటే నువ్వు ఎక్కడికి పోవాలి, ఇక్కడే కూర్చొని నమ్ముతున్నావు. నమ్మేవాడు అన్వేషించడు. ఇంకా నమ్మేవాడు ముందే ఒక సిద్ధాంతాన్ని గిరిగీసుకుని ఆ చర్చ వాడు నమ్మిన దానికి అగ్నేష్ కూడా మాట్లాడితే కోపం వస్తుంది వాడికి. అందుకే అంటున్నా, ఫండమెంటలిస్టు, ఒక అనార్కిస్టు, ఒక బార్బరిక్ మెంటాలిటీ నమ్మకం నుంచి పుడుతుంది. మన సుడి బాలేక అంటే ఒకసారి నేను చెప్పేది ఇంప్లై అవుతుంది, మీకు అవగాహన ఉంది కాబట్టి. భూమి మీద ఉన్న ఇప్పుడున్న మతాల్లో జస్ట్ ఇప్పుడు జరుగుతున్న అన్ని సమస్యలకు కారణం బలంగా నమ్మడమే. ఒకటని అంటే కొంచెం కామన్ సెన్స్ నేను చెప్పేది అర్థమైంది, పేర్లక్కర్లే. అది ఉందో లేదో తెలియదు. దే ఆర్ జస్ట్ బిలీవింగ్ బికాస్ అది పుస్తకంలో ఉంది కనుక. దాన్ని క్రాస్ చెక్ చేసుకోరు, దాన్ని ఎవాల్యుయేట్ చేయరు, దాన్ని సైంటిఫిక్ ల్యాబ్లో ఉంచరు. జస్ట్ డోర్స్ క్లోజ్ చేసి పెట్టేసారు. దీనికి ఓషో ఒక అద్భుతమైన కథ చెప్తాడు. ఒక పిల్లవాడు పుట్టాడు, వాడికి ఒక షర్టు తొడిగారు. ఎంత చిన్న పిల్లవాడికి ఇంత చిన్న షర్ట్. ఇంకో ఇంట్లో ఇంకో పిల్లవాడు పుట్టాడు, వాడికి సేమ్ షర్ట్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఒకడు నమ్ముతున్నవాడు, ఒకడు లైఫ్ని తెలుసుకుంటున్నవాడు. నమ్ముతున్నవాడు ఏం చేశాడు, పిల్లవాడు పెరుగుతున్న షర్ట్ సైజు పెంచలే. ఎందుకంటే పిల్లవాడికి సరిపోతుంది ఆ సైజ్ అని నేను నమ్మాను. వాడు ఎంత పెరిగినా అదే సరిపోవాలి. ఇప్పుడు బాడీ చాలా పెద్దగా అయిపోయింది, షర్ట్ సైజ్ చిన్నగా అయిపోయింది. అందుకే కాన్స్టెంట్ ఫైటింగ్ ఇది. ఇతను ఈ పెరుగుతున్న కొద్దీ పాత షర్ట్ పడేశాడు, కొత్త షర్ట్ తీసుకొచ్చాడు. తెలుసుకునేవాడు ఇట్లా ఉంటాడు అనమాట. అతను పాత అండర్స్టాండింగ్ రిఫైన్ చేసుకుంటూ కొత్త అండర్స్టాండింగ్ కి డోర్ ఓపెన్ చేస్తాడు. హీఈస్ రెడీ టు ఓపెన్, హీఈస్ రెడీ టు లిసన్, హీఈస్ రెడీ టు డిస్కస్ అండ్ ఈస్ ఫ్లెక్సిబుల్. నమ్మితే యు బికమ్ వైలెంట్. నువ్వు ఎంత ఎక్కువ నమ్మితే అంత వైలెంట్గా మారుతావు. రెండోది అంత శాంతంగా కూడా మారుతావు. రెండు ఉన్నాయి అందులో. దాన్ని నమ్మే వాళ్ళందరూ వచ్చి నిన్ను మెచ్చుకున్నారు అనుకో, అసలు పరమహంస కంటే ఘోరంగా బిహేవ్ చేస్తావు. బికాస్ నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ కి దండలేస్తున్నారు వాళ్ళు. ఎవడు వచ్చి అసలు ఇదంతా అబద్ధం అంటే అసలు నువ్వు ఎవడు మాట్లాడడానికి 100 సంవత్సరాల నుంచి మా నమ్మకం ఏది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పహల్గామాలో ఒక నమ్మకం మీదనే అంతే కదా, అందులో ఏముంది, దొంగ కొడుకులంతా. ఇప్పుడు చూడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఓషో, దే నెవర్ యూజ్ నేను జీవితాన్ని నమ్ముతున్నానని. దే సెడ్ ఐ హ్యావ్ రియలైజ్డ్, నేను తెలుసుకున్నాను. అదే నువ్వు అక్కడికి వెళ్తే ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనే అంటాడు వాడు. ఆ బిలీవింగ్ గాడ్ లోనే నీకు బౌండరీ వచ్చేసింది అంతే. అదే వీళ్ళైతే రామకృష్ణ పరమహంస అమ్మవారిని చూడడం, మాట్లాడడం అది జరిగింది ఆయనకి. అది పరమహంస అనుభవం. దాన్ని రమణ మహర్షి తీసుకోలే, రమణ మహర్షికి వచ్చింది ఓషో కట్టుకోలే, ఓషో తలబాగానే. అంటే ఎవరిది వాళ్ళదే. దే ఆర్ యూనిక్ బీయింగ్స్ అని. మిగతా అన్ని చోట్ల యూ సీ ఓన్లీ కాపీ క్యాట్స్. బికాస్ నమ్మకం ఒకటే ఉన్నప్పుడు దాన్ని నమ్మే వాళ్ళంతా ఒకేలా ఉంటారు కదా. నమ్మకమే లేకపోతే అద్భుతమైన అడవి పుడుతుంది. సో మన దాంట్లో ఇప్పుడు ఈ వేరే వెదర్ ఇట్ ఇస్ రామకృష్ణ పరమహంస లేకపోతే రమణ మహర్షి అయినా ఓషో అయినా, అంటే సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏవైతే వాళ్ళు తెలుసుకున్నారు, ఇస్ ఇట్ ద సేమ్? సేమ్. వాళ్ళు తెలుసుకున్నదంతా సేమ్. యా, కోర్ ఇస్ ద సేమ్. కోర్ ఇస్ ద సేమ్. పాత్ మే బి డిఫరెంట్. ఇప్పుడు ఈ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం. నేను గచ్చిబౌలి నుంచి వచ్చాను, నేను ఈమె ఈ కుప్పాలగూడ నుంచి వచ్చింది. రీచ్ అవుతున్న కొద్దీ మన ఇద్దరికి క్లారిటీ వస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నా, ఇక్కడ నుండి బుక్ రాసింది ఈమె. ఇద్దరు కొట్లాడుకున్నారు. నేను చెప్పేది వేరే, ఇక్కడ కొండలు గుట్టలు ఉన్నాయి అట్లుంటది పాత అంటే, లేదు బిల్డింగ్లు ఉంటాయి జీవితం అంటే అది ఏమీ చెప్తుంది. మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు దగ్గరకు వస్తున్నప్పుడు బిల్డింగ్లు పడిపోయినాయి, కొండలు పడిపోయినాయి, ఇద్దరు ఒకరు షోర్ నవ్వుకున్నారు. బికాస్ దే ఆర్ రీచింగ్ ద సేమ్ పాయింట్. అట్లా ఆ ట్రుత్ని తెలుసుకున్నవాడు ఒకటే తెలుసుకున్నాడు, ఐఎమ్ నో బడీ,
ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ మైండ్ నెవర్ బిలీవ్ ద మైండ్ అని తెలుసుకుందరు. నెవర్ బిలీవ్ ద మైండ్, యూజ్ ద మైండ్, డోంట్ బిలీవ్ ద మైండ్. నమ్మకం అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ బిలీవింగ్ ఇన్ ద మైండ్. అందుకని నేను నట్టేట ముంచుతుంది అది. ఫ్రెండ్ నమ్మకు, సో కంపెనీ నమ్మకు. తెలవడం ఫ్యాక్టర్ ఆఫ్ ద మైండ్, ఇజంట్ ద మైండ్. తెలుసుకోవడం ఎక్కడ జరుగుతుంది? మైండ్ జరుగుతుంది. మైండ్ జరుగుతుంది. జరిగిన మరుక్షణం బాడీ తీసేసుకుంటుంది దాన్ని. నాకు సైకిల్ తొక్కడం తెలిసిందంటే బాడీ తొక్కేస్తుందని అర్థం. ఓన్లీ సైకలాజికల్ గా రిగమరోల్ ఉండదు, థింక్ చేయడమే ఉండదు అన్నట్టు. బిలీఫ్ లో బాడీకి అసలు ఏ ఆప్షన్ లేదు. బికాస్ బాడీ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ప్యారడైజ్ ఎట్. అది నమ్ముతుంది అంతే. అది ఇప్పుడు నమ్మినంతసేపు ఇది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జ్వరం వస్తుంది నమ్మితే బాడీ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తుంది? మైండే కదా ఎక్స్పీరియన్స్ చేస్తున్నది, బాడీకి తెలియదు. నమ్మడం అంటే బాడీని నువ్వు పక్కన పెట్టేసినావు, యువర్ ఓన్లీ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నావు. తెలియడం అంటే బాడీకి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు సమ్మర్ అని తెలుసు, ఎట్లా తెలుసు? నా బాడీకి తెలుసు. నాకు సైకిల్ తొక్కడం తెలుసు, నా బాడీకి తెలుసు. నాకు పిల్లలు ఎలా పెంచాలో తెలుసు, నా బాడీకి తెలుసు కదా. ఏవేవైతే నమ్మకాలు ఉన్నాయో మెడపైకున్న ఆలోచనలు అది కిందకి దిగలేదు ఇంకా. కానీ ఎలా తొక్కాలని తెలిసినప్పటికీ, సైకిల్ తొక్కాలని తెలిసినప్పటికీ మైండ్ లో గుర్తుంది కదా, ఇది పట్టుకోవాలి, ఇక్కడ తొక్కాలి. ఆ తర్వాత మైండ్ బాడీ ఉంటుంది. మైండ్ ఎప్పుడు ఉంటుంది. మైండ్ లేకుండా ఇది ఏ పని ఉండదు. బాడీకి ఒక మెమరీ వచ్చేస్తుంది. బాడీ కూడా దాన్ని ఆచరించడంతో తెలియడం స్టార్ట్ అయింది. మెమరీ అంటే బాడీ మెమరీ అనొచ్చా? ఇప్పుడు ఈ 3 పదాలు అనుకుందాం కదా, అసలు చెప్పి ముగిద్దాం. థియరీ ప్రాక్టికల్ అందుకే 100% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు అర్థం చేసుకోవడం అనేది ఓన్లీ మానసికం. ఒక పుస్తకం చదివి అతను అర్థం చేసుకున్నాడు దైవం ఎట్లుండదు, బట్ హీ హాస్ నో క్లూ వాట్ ఇట్ ఈస్. ఎవడో చెప్పాడు పుస్తకాలు తప్పుపడ్డది భయ్య అది అంటే మొత్తం మార్చుకోవాలి. బికాస్ ఈజ్ ఓన్లీ థింకింగ్. నేను అర్థం చేసుకుంటున్నానంటే సైకలాజికల్ గానే అని అర్థం. అక్కడ ప్రాక్టికాలిటీకి ఏం డోర్ లేదు. నెక్స్ట్ నేర్చుకోవడం ఉంది. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ ఆచరిస్తే నేర్చుకోవడం అయింది. మీకు తేడా తెలిసింది ఇది? మళ్ళా చెప్పు. స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే నేర్చుకోవడం అయింది. సైకిల్ నేర్చుకుంటాం మనం, సైకిల్ తెలుసుకో. ఎందుకు? సైకిల్ ఈరోజు కొంత నేర్చుకున్నాం, కొంత అవగాహన వచ్చింది, మళ్ళీ రేపు కొంత నేర్చుకున్నాం, మళ్ళీ రేపు కొంత అవగాహన వచ్చింది. అట్లా 10వ రోజుకి సైకిల్ రిఫైన్ అయింది. ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ తెలవడం ముందు వచ్చిందా లేకపోతే లేదు, నేర్చుకోవడం ముందు వచ్చిందా? తెలుసుకుంటూ అంటే కొంత అర్థమైంది, దాన్ని కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొంత 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 అంటే నేర్చుకోవడం. ఓన్లీ మానసికంగా అంటే అర్థం చేసుకోవడం. ఒకేసారి తెలిసిపోతే తెలిసిపోవడం అన్నట్టు. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ సడన్ అన్నట్టు. అందులో స్టెప్ బై స్టెప్ సైకిల్ లాగా నేర్చుకోవడం లేదు. ఈ పైసలు గీసలు ఈ పేరు ప్రఖ్యాతులు అంతా వేస్ట్, తెలిసిపోయింది అంతే. అయితే ఇది దిస్ సెల్ఫ్ రియలైజేషన్, అదే ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ ఇన్ నోషన్స్ దట్ బుక్ నో, ఆమె దట్ ఆ కుండలో అంతే. అది ఆ కుండ ఎరగడము, దాంట్లో నీళ్ళు పోవడము, అండ్ షీ హస్ సెల్ఫ్ రియలైజ్. ఇప్పుడు ఈ కథలు అంటే అసలు ఏమీ లేదు అని ఆమెకు అర్థమవుతుంది. దట్ వరల్డ్ ఇస్ లైక్ దిస్ కుండ. పడిపోయేది అదే చెప్తున్నా. అంటే ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పిన కథ ఉంది కదా, ఇప్పుడు నేను ఆసుగా 100 కథలు చెప్తానండి. అవన్నీ ఓషో చెప్పాడు, కొన్నిసార్లు సముద్ర గురు చూసాడు. ఇప్పుడు జీవితం అర్థం కావడం అంటే వర్షం పడ్డప్పుడు శరీరం నానుతుంది, నువ్వు నానవని తెలుసుకుంటావు అని చెప్తాడు. ఇది అంత బక్వాసం చెప్తాడు. తెలిసినప్పుడు తెలుస్తుంది పో అంటాడు. వర్షం పడుతుంది, హఠాత్తుగా తెలుస్తుంది తన బాడీ నానుతుంది కానీ తను నానలేదని. ఇది రియలైజ్డ్. జీవితం అంటే ఏంది అని అడిగితే ఎప్పుడన్నా రాలిపోవచ్చు అని తెలుసుకో అంటాడు. అటెట తెలుస్తుంది అంటాడు. మళ్ళీ బయటికి వెళ్తాడు, అట్లా అలసిపోయి కూర్చుంటాడు. ఒక మంచి పండుటాకు టక్కున బ్యూటిఫుల్గా రాలి అట్లా కొట్టుకుపోతుంది. ఓహో, రాలిపోయినా లైఫ్ కొనసాగుతుంది అనమాట అని తెలుసుకుంది ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది. అట్లా ఈ కథలు ఒక మనిషికి ఎవరికి ఏది అర్థమవుతుందో తెలియదు కాబట్టి రకరకాలుగా చెప్పి చూశారు వాళ్ళు. అట్లా నాకైతే ఏ నమ్మకాలు లేవు. నేను నిన్ను నమ్ముతలేను, నేను చూస్తున్నా. నేను తర్వాత లాస్ట్కి నాకు పెద్ద ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. తర్వాత నేను అది 100% నేను అట్లీస్ట్ 100 మందికనే చెప్పింటా. ఇంతకుముందు చెప్పింది శని పట్టుకోవడం ఉంది,
కానీ నువ్వు శనిని పట్టుకోకని చెప్పాడు ఆయన. అంటే శనిని నువ్వు పట్టుకున్నావు అంటే నీ అంత పెద్ద శనిగాళ్ళు. ట్రూ, అది ట్రూ. ఇప్పుడు ఉదాహరణకి ఒక బురద అంటించుకున్నవాడు మన దగ్గరకు వస్తాడు, నువ్వు పట్టుకోవద్దు కదా. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే డస్ట్ ఉందని తెలుసు, బట్ నువ్వు డస్ట్ పడకుండా చూసుకోవడమే నీ పని. అది వస్తుంది, రోడ్డు వెళ్ళాక డస్ట్ ఉంటుంది, డస్ట్ అయ్యి రాకు. డస్ట్ లో వెళ్ళి నువ్వే పడి ఇంకెలా రోడ్డు ఉన్నాక డస్ట్ అవుతాం. నో, డస్ట్ లేకుండా కూడా రావచ్చు ఇంటికి. అట్లా శని ఉంది. నువ్వు ఆ ఎరుకతో ఉంటే శని నీ నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు అలర్ట్గా ఉంటే శని వెళ్ళిపోతుంది. శని అంటే నీ యొక్క అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ కి ప్రతీక అన్నట్టు. బేసికల్లీ యు ఆర్ బీయింగ్ అన్కాన్షియస్ అంటే నువ్వు ప్రతిదాన్ని ఒక సిద్ధాంతానికి ఆపాదించి యు ఆర్ నాట్ బీయింగ్ ప్రాక్టికల్. అట్లా నువ్వు కొట్టుకుపోతావు అంతే. ఇంకా ఈ వారం రోజులు నేను ఏది పట్టుకున్నా మసి అబ్బా అని అనుకోవడం వల్ల నువ్వు పెద్ద మంచి వస్తువు కింద వేసినా నాకు తెలుసు అవుతుందని బంగారం రావు అంతే. ఇది యు ఆర్ నాట్ బీయింగ్ కాన్షియస్. అందుకని మిమ్మల్ని శని పట్టుకోవడం ఆయనకు పూర్తి రైట్ ఉంది, కానీ పట్టుకోకుండా ఉండే రైట్ మనకు కూడా ఉంది. గుడ్ వన్. ఇప్పుడు నన్ను సమస్యలు చాలా పట్టుకుంటాయి, నేను ఇంతవరకు ఒక్క సమస్యను పట్టుకోలేదు. నేను సమస్యను సాల్వ్ అక్కడే ఉండదు, నేను చూస్తున్నా అంట, నేనేం తీసుకుంటా. అదే పిల్లవాడు బురదలో, ఇది నేను రాసుకున్న ఎగ్జాంపుల్, ఈజీ టు అండర్స్టాండ్. డాడీ అని బురదలో పడిస్తే తెలివిలేని డాడీ ఏం చేస్తాడు, ఎత్తుకుంటాడు, వాడు బురద అయిపోతాడు. అంటే శని వస్తున్నాడు, నేను వస్తా ఓకే రా అంటే నేను అగెనిస్ట్ కాదు, ఒక్క నిమిషం అంటే నేను పట్టుకోను అట్లా. అంటే ఆయన ఓకే ఓకే అని అంటే ఎంబ్రేస్ వద్దు. అప్పుడు భయం ఉండదు కదా దాని పట్ల. ఉన్నాడు అంతే, వస్తే వెళ్ళిపోతారు. అప్పుడు ఇది నీవు ఎరుకలో ఉంటే ఏ శని లేదు అంతే. అంటే ఇప్పుడు రమణ మహర్షికి ఇక్కడ పుండైనప్పుడు బాడీకి చెప్పి అదే అంటే ఇది ఏదో ఇబ్బంది పడుతుంది అని బాడీని అనేవాడు అంట. అవును, ఇది తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మైథిలి చెప్పింది లేదా రమణ మహర్షి చెప్పాడని కాదు, నేను కూడా చెప్తున్నా. ఐఆమ్ లివింగ్ ఇన్ ద బాడీ. ఇది జనాలు నమ్మితే నమ్మని, లేకపోతే లేదా. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఈవెన్ నవ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. నవ్ ఐఎమ్ యూజింగ్ ద మైండ్. నేను మీతో మాట్లాడుతున్నా, నాది ఏది మీ మీద ఇంపోజ్ చేయట్లేదు, మీ జీవితం మీదే. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అంతవరకు. సో మైండ్ని వాడుకొని వాడుకోవడం అయిపోగానే మనం తిన్న తర్వాత కంచాన్ని పక్కన పెట్టి మైండ్ని పక్కన పెట్టి ఫ్రీ అయిపో. అట్లాగే శరీరాన్ని వాడుకొని దాని పని అయిపోయి దాన్ని పడుకోబెట్టి మంచిగా. నువ్వెప్పుడు వాటిని ఆపరేట్ చేసేవాడిగా ఉండు తప్ప అదే నీవనుకో, అట్లా బంధనం స్టార్ట్ అవుతుంది. ఇది ప్యూర్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే అంటే ఇద్దరు ప్రేయసి ప్రియుల్లో ఒకరికి ఎన్లైటన్మెంట్ అయినా, వాళ్ళిద్దరు కొన్ని వందల సంవత్సరాలు కౌగిలించుకున్నా, ఈ ప్రేయసి ఎన్లైటన్మెంట్ ప్రియుడికి రాదు. ఎన్లైటన్మెంట్ ఏందబ్బా, కడుపు నొప్పి ట్రాన్స్ఫర్ కాదు, మనం తిన్న తర్వాత శక్తి ట్రాన్స్ఫర్ కాదు, నిద్రపోయిన తర్వాత వచ్చే ఆ హాయి ఆ ప్రశాంతత ట్రాన్స్ఫర్ కాదు. దే ఆర్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ అన్నట్టు. అట్లా శని ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే వీఆర్ నాట్ హ్యాపీ, అది ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది. అట్లా కరెక్ట్ కరెక్ట్. అది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ శని మిమ్మల్ని పట్టుకోవచ్చు కానీ మీరు శనిని పట్టుకోవద్దు. అంటే ఇప్పుడు నేను అప్పు అడుగుతున్నా, నాకు రైట్ ఉంది. నిన్ను అప్పులు అడుగుతున్నా అంటే నిన్ను నాశనం చేయడానికి వచ్చానా లేదా, కానీ అప్పు ఇవ్వకుండా ఉండే రైట్ మీ దగ్గర ఉంది. అంటే నౌ యు ఆర్ బీయింగ్ కాన్షియస్ అని. ఓషో హిందీలో చెప్పేవాడు, అంటే జబ్బి ఓ ఆతే హే నా, అంటే పావు జమా కరికే ఖడే హో జావ్. అంటే ఎప్పుడన్నా సమస్య వస్తే పరిగెత్తకు, మొట్టమొదటిసారి నిలబడు, స్థిరంగా నిలబడు, ఏమి చేయకు, జస్ట్ బీ దేర్. Then your problems will be solved because you are there. You are not getting affected by it. వివేకానంద కూడా అదే చెప్పిందా? అవును, ఎవరైనా అదే చెప్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణి, ఒక్కొక్కరిది ఒక జీవన విధానం. ఒకటి సంస్థ ఫేమస్ చేసుకోవడానికి గొప్ప గొప్ప మాటలు చెప్పిండొచ్చు, ఒకడు చెప్పడం ఇష్టం కాబట్టి చెప్పిండొచ్చు, ఒకడు ఊరికే చెప్పిండొచ్చు, ఒకటి చెప్పకుండా ఉండొచ్చు. బట్ ఏదైతే అనుభవమో అది ఏదో విధంగా రివీల్ అవుతుంది, సుగంధం లాగా ఇట్ గెట్స్ రివీల్డ్. నేను ఒక చిన్న కథ చదివే, ఏంటంటే గురువుకి చెప్పాడంటే అసలు నేను ఫేమస్ కావద్దు అనుకుంటున్నాను. సరే మరి ఏం చేస్తావు అంటే, నేను మిమ్మల్ని చూస్తున్నా కదా, ఫేమస్ కావద్దు అని, మీరు ఫేమస్ అయ్యారు, డబ్బు వచ్చింది, భక్తులు వస్తున్నారు, మీకు తినడానికి తిండి కూడా ఉండట్లేదు, రియలైజ్ అవ్వాలి కానీ నాన్సెన్స్ ఏంటండి. సో ఇప్పుడు మీ ద్వారా
జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఇవేవి రాని అన్నా లైఫ్లోకి. అంటే గురువు చెప్పండి ఆల్ ద బెస్ట్ క్యారీహాన్. మరి ఎక్కడ పోతావు అంటే ఎక్కడన్నా మారుమూల ప్రాంతానికి పోయి ఏకాంతం కూర్చుంటావు రాయి మీద, అక్కడ బతికేసి అట్లా చచ్చిపోతున్నాయి. ఇది ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ బాత్ కథం. అట్లా నేను జనాలకు చెప్పడం ఏంది, సత్సంగాలు ఏంది, బక్వాస్. ఇప్పుడు ఆ రాయి మీద కూర్చున్న వాడిని ఎవడో చూసి ఒక పెయింటింగ్ వేసి ఒక ఆర్టికల్ రాసి ఈ గురువు కంటే ఎక్కువ ఫేమస్ అయినాడు. వాటి పోతాడు వస్తారంట. ఇప్పుడు ఆయన కూర్చున్న చోట ఆశ్రమం గిశ్రమం ధాన్యశాల ఇది ఇంకా చేయండి, ఇంకా అయ్యి ఓకే చెల్లో చెల్లో అంటే స్టార్ట్ అయింది రొల్లి. గురువుది 10 రెట్లు అయిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా గురువు వచ్చాడంటే ఏమిరా రండి రండి స్వామి రండి, టైం లేదు సాయంత్రం మాట్లాడతాం మీతో అన్నాడు గురువు. అయ్యా రండి రండి, ఎంతసేపు మీకోసం డబ్బులు ఇచ్చేది లేదు. సో ఏమిరా అంటే సాయంత్రం గురువు శిష్యులు ఇద్దరు కూర్చున్నారు టీ తాకుంటా. నువ్వు నన్ను చూసి అట్లాంటివి ఇట్లాంటివి నాకంటే తాతయ్యనవు కదరా నువ్వు అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇవేవి లేవండి, అసలు అసలు అవి అంటుకుందే లేదు నాకు. అందుకని నేను ఒక స్టాండ్ పాయింట్ నుంచి మీరు ఇది ఇరుక్కుపోయారు అనుకున్నా. అసలు ఏమి ఇరుక్కుపోవడమే లేదు. అసలు ఇంతమంది ఉన్నా ఏ ఇరుక్కుపోవడం, నేను ఎట్లా హాయిగా అట్లే ఉన్నా. మరి అది నేను చెప్పే లోపే నువ్వు వెళ్ళిపోయిన అటువంటిది ఏమీ లేదు. సరే నీ పని నువ్వు చూసుకొని నా పని నేను చేసుకుంటా. సో అట్లా తెలుస్తున్న కొద్దీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అట్లా. ఇప్పుడు మీకు కార్ తెలుసా, మీరు కార్ నమ్ముతున్నారా? డ్రైవింగ్ వచ్చింది లాస్ట్ కార్ తెలుసా? కార్ డ్రైవింగ్ వచ్చి అనుకుంటున్నారా, తెలుసా, నమ్ముతున్నారా? అంటే వాట్ ఈజ్ ఇట్? తెలుసు అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మా సొంతకి కార్ నేర్చుకుంటాను నమ్మకం. మంచి రోజులు వస్తాయని పేద ప్రజలకు నమ్మకం. మా గవర్నమెంటే వస్తుంది రాహుల్ గాంధీకి నమ్మకం. అంటే నమ్మకాలు ఇవి. మా ఆయన మాడతాడని మా ఫ్రెండ్కి నమ్మకం. అట్లా కనీసం అబద్ధాలు నాకు చెప్పడం నాకు తెలుసు. నమ్మకం కాదు, నేను మైథిలి నుంచి ఏం ఆశిస్తలేనని తెలుసు నాకు. నేను ఈ రోజు చాలా నేర్చుకున్నానని నాకు తెలుసు. అయితే ఫైనల్ గా ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో నువ్వే అది అదే ఇదే జోక్ చేయలే. గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలు చూడు, ఇప్పుడు అంటే కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా చెప్తే బాగుంటుంది. కానీ అంటే మనకి ఇప్పుడు అంత నాలెడ్జ్ లేదు. మన పూర్వీకులు మనం చూస్తలేదు చెప్పారు. అందుకే అంటున్నా, లెట్ us stop appreciating them. అది చెప్పారు. మధ్యలో జెన్యూనిటీ పోగొట్టుకొని ఓన్లీ డబ్బుల గురించి అబద్ధాల వాస్తు చెప్పి ఇబ్బంది పెట్టే వాళ్ళు వచ్చారు కొందరు. మంచి వాస్తు కరెక్ట్ జెన్యూన్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లే జ్యోతిష్యంలో కూడా ఫేక్ వచ్చిర్రు, రియల్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వీటి వల్ల ఈ నమ్మడం నమ్మకపోవడం, తెలుసు తెలియకపోవడం ఇవి వచ్చినాయేమో. ఒకప్పుడు నిజంగా ఇవి లేవు కదా, నిజంగా జ్యోతిష్యులు చెప్పేవి అవి జరిగేవి. అసలు వాటి ఒరిజినల్ మీనింగ్స్ అన్ని ఎప్పుడో పోయినాయి. మనం ఎప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఓకే, అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఏవైతే చెప్పావో అందులో ప్రాపంచిక అంశాలు ఏమీ లేవు. ఇప్పుడున్న జ్యోతిష్ శాస్త్రంలో ప్రపంచిక అంశాలతో మొత్తం నిండిపోయింది. నీకు డబ్బులు వస్తాయి, నీకు బంగారం వస్తుంది, ఇది జ్యోతిష్ సంబంధం లేదు. జ్యోతిష్ శాస్త్రము నీ ఆరోగ్యము, ఆనందము ఇటువంటి వాటి గురించి చెప్తుంది. ఓకే, అంతే తప్ప డబ్బుకి సంబంధం లేదు. ఇప్పుడు వీటిని డబ్బుకి లింక్ పెట్టి సచ్చారు, అది వేరే సంగతి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉగాది ఉంది కదా, ఈ సంవత్సరం పేరు ముందే రాసి పెట్టారు మనోళ్ళు. అది సైకిల్ నువ్వు కూడా చేస్తావు. అది ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో నువ్వు సంవత్సరం పాటు నువ్వు అనుకో ఒక్కదానివే. సో ఎవ్రీ వీక్ సోమవారం రోజు నేను బట్టలు ఒత్తుకుంటా అంటావు. అట్లా సైకిల్స్ నువ్వు ఇచ్చుకుంటావు. అందుకని అది కామన్ సెన్స్ నుంచి జ్ఞానం అంతా. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ టైంలో ఇది జరుగుద్దని కూడా రాసి పెట్టారు. అవును, ఇన్ని వేల సంవత్సరాల్లో తెలుసుకునేది కొంచెమే. ఇప్పుడున్న మైండ్, ఇప్పుడున్న ఎక్విప్మెంట్ ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాను. ఓకే, అప్పుడు వాళ్ళు అదే మాట్లాడుతూనే ఉందాం. అయితే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఆ తర్వాత ఫ్యాన్ వేసుకుందాం. ఇప్పుడు ఇదొకటి తిరుగుతుంది ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇదొకటి. ఇప్పుడు దీని లోపల ఇవి ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా? సో ఇప్పుడు దేనికి ఇండిపెండెంట్, మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ ఉండి ఆపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు
ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న రకరకాల గ్రహాలు, ఆ గ్రహం మీద ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషి సమస్తాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ వాడెప్పుడు ఒకవైపే చూడటం వల్ల హీ నెవర్ అండర్స్టాండ్ ద స్పేస్ అన్నట్టు. ఇప్పుడు ఎట్లుందంటే ఎవరైతే చూస్తున్నారో వాడే స్పేస్లో ఉన్నాడు, వాడు స్పేస్ని ఎట్లా అర్థం చేసుకుంటాడు? దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. రెండోది, వాడు స్పేస్ని ఎప్పుడు ఒక సైడ్ నుంచే చూస్తున్నాడు, వాడున్న స్టాండ్ పాయింట్ నుంచి. అంటే వాడు ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడి నుంచి ఇట్లా చూస్తున్నాడు ఇట్లా. కానీ వాడు నిలబడ్డ ప్లేసే స్పేస్లో ఉంది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే హీ ఈజ్ ద స్పేస్ అన్నట్టు. సో అందుకే మన భారతీయ ఆధ్యాత్మికత లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నీ శరీరాన్ని అర్థం చేసుకుంటే విశ్వ నియమం తెలుస్తుంది, నీ మనసుని అర్థం చేసుకుంటే జీవితం తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నదానికి మొత్తం శరీర నిర్మాణంలోనే రకరకాల రహస్యాలు నిక్షిప్తమైనాయి. అదే అంటే మన అండంలోనే బ్రహ్మాండం ఉంది, పిండంలోనే బ్రహ్మాండం ఉంది. అంటే ఏదైతే నీ బాడీ ఉందో అదే బ్రహ్మాండంలో సమస్త విశ్వానికి ఇది ప్రోటోటైప్ అన్నట్టు మన బాడీ. అంటే అదే నాట్ ఓన్లీ మన బాడీ, కుక్క బాడీ కూడా అదే ప్రకృతిలో పంచభూతాలతో తయారైన ఏ ప్రాణి అయినా ఇప్పుడు ఇందులో కూడా పంచభూతాలు ఉన్నాయి. అన్నిట్లో అప్లికబుల్ అయిన డైరెక్ట్ ట్రూత్స్ ఉన్నాయి. కొన్నిట్లో ఎక్కువ రివీల్ అయిన సత్యాలు ఉన్నాయి, కొన్నిట్లో కొంచెం రివీల్ అయిన సత్యాలు ఉన్నాయి, కొన్నిట్లో నిద్రాణంగా ఉన్న సత్యాలు ఉన్నాయి. నిద్రానంగా అంటే ఇప్పుడు రాయిలో అమీబాలో వాటిలో కాన్షియస్నెస్ రివీల్ కాలే, మైండ్ ఇంకా రివీల్ కాలే, ఎట్టు రివీల్. అవన్నీ చెప్పుకుందాం, మనం మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్ ఇప్పుడు అంటే యోగాలో ప్రాణాయామంలో సూర్యనాడి, చంద్రనాడి, గాలి వదిలి ఇది చేస్తే ఉంది. ఇట్లా క్లియర్ గా వాళ్ళు సైంటిఫిక్ గానే రాశారు మన ఋషులు. నేను అంటున్నది లెట్ us అండర్స్టాండ్ బై ప్రాక్టీస్. తద్వారా నువ్వే ఋషి అవుతావు. ఇప్పుడు పరంపర అంటే ఏంది? మా డాడీ మంచి యోగా టీచర్, మా డాడీ మంచి యోగా టీచర్ అని చచ్చిపోయింది. నువ్వు యోగా చేసి మీ డాడీని వదిలేయంగా. ఇప్పుడు నేను అక్కడి నుంచి నేను ఎప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఋషులు చెప్పారు, ఐ అగ్రి. నేను ఎంతవరకు అర్థం చేసుకుంటే నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళింది అనుకో, మనం జీవిస్తూ చెప్పాలి. మనం అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అనుకో, ఆ నాలెడ్జ్ చచ్చిపోతుంది. ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేసుకుంటూ పోతే చచ్చిపోతుంది అది. అప్రిషియేషన్ చాలా బాగుంటది, సూపర్ ఉంటది, అసలు ఎంత గొప్పగా చెప్పొచ్చు. కానీ డెడ్ అయిపోతుంది. చేసి మీరు ఇలా ఎలా ఉన్నారంటే మా వాళ్ళు చేశారు, మేము కూడా చేసి ఇలా ఉన్నామని అప్పుడు అప్రిషియేట్ చేయాలి చెప్తా. అసలు నువ్వు నిజంగా చేస్తే జస్ట్ ఒక చిన్న మాట ఉంటుంది అంతే. అంటే డబ్బులు కొట్టుకోవడాలు ఏముండవు. యూ జస్ట్ స్పీక్ వన్ లైన్ ట్రూత్ అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎప్పుడన్నా సందర్భం వస్తే ఒక గంట సేపు సబ్జెక్టివ్ మాట్లాడడం. ఐ థింక్ ఇప్పుడు మన పూర్వీకులు ఏదైనా చేస్తే మనం కూడా దాన్ని ఫాలో అయితే అప్పుడు అదే అప్రిసియేషన్. లేకపోతే దాన్ని డబ్బు కొట్టడం అంటారు. యు ఆర్ యాక్చువల్లీ ఎస్కేపింగ్. ఇప్పుడు ఎవరెవరైతే మెచ్చుకుంటున్నారో వాళ్ళు ఆ మెచ్చుకోవడంలో ఒక మాట చెప్తున్నారు, నీలా నేను ఎప్పుడు బతకనని చెప్తున్నారు. అసలు ఇంత అద్భుతంగా పెయింటింగ్ చేస్తాడు, అసలు ఇతను చాలా గొప్పవాడు. వాడు ఏం చెప్తున్నాడు సార్, నీలాగా నీ బోరింగ్ పని చేయను, మాకు రియల్ ఎస్టేట్ వేరే దందాలు ఉన్నాయి, అవి చేసుకుంటాం మేము. అందుకే నేను ఎప్పుడు అప్రిషియేట్ చేసే వాళ్ళ దిక్కు నేను ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వను. అప్రిషియేషన్ అనేది బూస్టింగ్ లా ఉండకూడదు, అది జెన్యూన్ అప్రిషియేషన్ ఒక్కసారి ఉంటుంది, ఊరికే ఉండదు. ఇప్పుడు అమెరికాలో ఉంటది, వెరీ గుడ్, నైస్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అని బక్వాస్. ఇది ఊరికే ఫార్మాలిటీకి చెప్పిపోతారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్. నేను మోదీ గారిని కలిసాను ఇన్ హిస్ చేంబర్ ఫర్ 20 minutes. I sat and I had an opportunity to speak to him. ఇప్పుడు అందరూ వెళ్ళంగానే ఫోటోలు దిగుతారు కదా, ఫోటో వీడియో. నేను ఏమి తీయకుండా బయటికి వచ్చేసాను. బయటికి వస్తే అందరూ ఫోటో తీసామా, మా పేరెంట్స్ మెసేజెస్, ఫోటో తీసా. నాకు కూడా రాలేదు నిజంగా. బయటికి వచ్చినాక ఐ వాస్ లైక్, నాకు థాట్ రాలేదు. బికాస్ ఫర్ మీ మీటింగ్ హిమ్ ఇట్ సెల్ఫ్ వాస్ ద బిగ్గెస్ట్ ఫుల్ఫిల్మెంట్. ఫోటో తీయడానికి వెళ్ళలేదు, మీటింగ్ కి నిన్నే ఒక వీడియోలో చెప్పినా, నేనేమంటున్నానంటే నేను పోయి మోదీజీని అప్రిషియేట్ చేసి, లేకపోతే నేను ఆయనతో నిలిచి ఉంటే నన్ను జనాలు అప్రిషియేట్, ఆ కాన్సెప్ట్ అర్థమైంది నాకు. దట్ వాస్ సో ఫుల్ఫిల్లింగ్. తనని కలవడం, తనతో మాట్లాడడం, ఇట్ వాస్ సచ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దాన్ని క్యాప్చర్ చేయాలని అనిపించలేదు నాకు, అస్సలు ఆ థాటే రాలేదు నాకు. సో జీవితంలో మీకు ఉంది ఇప్పటికీ కూడా అబ్సల్యూట్లీ, బికాజ్ ఐ థింక్ హిస్, అంటే ఐ హావ్ మై ఓన్ రిగార్డ్. అంతే, అది ఓకే. నేను అంటున్నది జీవితాన్ని నిజంగా అనుభవిస్తున్నవాడు ఊరికే పనికిరాని అప్రిషియేషన్ చేయడు. వాడు అప్రిషియేషన్లో ఒక సిన్సియారిటీ ఉంటుంది. వాడు ఒక మాట అంటాడు, అది ఎదుటి వ్యక్తికి ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా అది ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఏమీ తెలియని అప్రిషియేట్ చేస్తే యాక్చువల్గా అబద్ధమే అది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లై. ఊరికే చెప్తున్నాడు అందమైన మాటలు అంతే. దానివల్ల ఎవ్వరికే ఉపయోగం ఉండదు. అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే ఆర్ట్ చచ్చిపోతుంది. చూసేవాళ్ళు ఉండాలి, సిన్సియర్గా నిశ్శబ్దంగా చూసి దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి పెయింట్ బ్రష్ పట్టుకునేవాడు నిజమైన లెగసీని. వాడు 20 ఏళ్ళైనా అప్రిషియేట్ చేసి 50 ఏళ్ళైనా అప్రిషియేట్ చేసి ఉత్తదే వక్వాసది అట్లాంటి ఉన్నాయేం కానీ చెప్పినాయి. సో నేను లాస్ట్ చెప్పాలనుకున్న పాయింట్, గ్రహాల గురించి అన్వేషిస్తున్నవాడు, గ్రహాల యొక్క కదలికలను గమనిస్తున్నవాడు విశ్వనీయం అర్థం తెలుస్తూ వాడు ఓ కదిలే గ్రహం అని. తద్వారా నీకు వేరే గ్రహాలు పట్టుకోవడం లేదు, గ్రహాలకి ఇంకో గ్రహం పట్టుకోదు. నువ్వు గ్రహమే, బికాస్ నీ లోపల ఒక సిస్టమ్ ఉంది చూడు. యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ అంగారక గ్రహం. అంగారక గ్రహం ఒక మట్టి ముద్ద మాత్రమే, నీవు మట్టి ముద్ద కాదు, అంతకంటే పవర్ఫుల్. ఎక్కడంటే పెద్ద సిస్టమ్ ఉంది, చిన్న యాపిల్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సైజ్ ఇంపార్టెంట్ కాదు, అది పెద్దగా ఉంది బట్ నాట్ పవర్ఫుల్. కానీ మనిషి చిన్నగా ఉన్నాడు, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. అంటే ఒక రకంగా చూస్తే సూర్యుడు, చంద్రుడు ఇట్లాంటి అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ గ్రహం అన్నట్టు. ఎందుకంటే అన్ని గ్రహాలు మనిషిని అర్థం చేసుకో, మనిషి అన్ని గ్రహాలను అర్థం చేసుకుంటున్నాడు. వీడంత పవర్ఫుల్ చెప్పు. అట్లా నన్ను నేనైతే ఒక గ్రహంగానే భావిస్తాను. ఇంకా చెప్పాలంటే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎ స్టార్. నాకు జీవితం రియలైజ్ కానంత వరకు నేను గ్రహం, రియలైజ్ అయిన తర్వాత ఐ బికమ్ ఎ స్టార్. బుద్ధుడు చెప్పాడు కదా, యూ బికమ్ లైట్ అంటూ అంటే చెప్పారు, అప్పో దీపో భవ, బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నువ్వే కాంతివయ్యావు. సి రియలైజేషన్ కాలేదంటే డిపెండెన్సీ ఉంది అన్నిట్లో. రియలైజేషన్ అంటే నవ్ యూ హ్యావ్ రియలైజ్ వాట్ ఆర్ యువర్ పొటెన్షియల్ అండ్ యూ ఆర్ డూయింగ్ ఇట్. డిపెండెన్సీ కొంచెం కూడా లేదు సైకలాజికల్గా. ఎండ్ ఆఫ్ డిపెండెన్సీ. ఇంటర్ డిపెండెన్సీ ఎప్పుడు ఉంటుంది. ఆటో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఉంది, వంట చేసే వాళ్ళు, ఆ ఇంటర్ డిపెండెన్సీ వేరు. డిపెండెన్సీ అంటే నువ్వు కంప్లీట్గా బానిసగా మారిపోయింది. అంటే ఇప్పుడు అలగడం, కంప్లైంట్ మైండ్ పెట్టుకోవడం, డిపెండెన్సీ అది కాదు. డిపెండెన్సీ అంటే ఇప్పుడు భార్య ఉంది, భర్త సినిమా తీసుకెళ్తే తీసుకెళ్తా, ఇది డిపెండెన్సీ. నా దృష్టిలో ఇది చాలా దారుణం. ఇది మ్యాన్ షుడ్ బి ఫ్రీ. ఒక మనిషి యొక్క ఎవల్యూషన్కి ఫ్రీడమ్ ఒక్కటే సంకేతం. ఎంత ఫ్రీగా ఆపరేట్ చేసుకుంటుందండి. నువ్వు అసలు ఒకరినొకరు జస్ట్ గౌరవించుకోవాలి, ఒకరినొకరు జస్ట్ పర్యవేక్షించుకోవాలి, ఎక్కువ పట్టించుకోవద్దు. పర్యవేక్షణ ఏమనాలి ఇంగ్లీష్? ఊరికే చూసుకోవాలి. ఉన్నా పర్యవేక్షణ ఇంగ్లీష్లో ఏమంటారు? మామూలుగా సర్వేలెన్స్ అనొచ్చు. ఊరికి అంత అక్కర్లే. ఇద్దరికి కుదిరితే కలిసి వెళ్ళాలి, లేదంటే ఎవరు కనిపించినప్పుడు అంతే. అంటే కలిసి ఉన్నది కలిసి ఒకరినొకరు సాగొట్టుకోవడానికి కాదు, కలిసి ఎవాల్వ్ కావడానికి. సో ఇప్పుడు నేను చెప్పిందంటే నాకు తెలిసే చెప్తున్నాను. లాస్ట్ గ్రహానికి అనుగ్రహానికి తేడా ఉంది. తేడా ఏం లేదు, రెండు గ్రహము అనుగ్రహము అని అంటారు. అంటే భాషలో సిమిలారిటీ కనిపిస్తుంది కానీ కొంచెం అర్థాల్లో సిమిలారిటీ ఏం కనిపిస్తలేదు. అట్లా అనుగ్రహం అంటే దీనిది ఏదో దీనికి ట్రాన్స్ఫర్ అవ్వడం. అనుగ్రహం మీ అనుగ్రహం కావాలంటే అతనిలో ఉన్న శక్తితో ఏదో దీని మీద పడ్డం బేసికల్గా. అందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ తెలుగులో అను అనే పదం వచ్చిందో ఇట్ రిప్రజెంట్స్ రెసిప్రోకాలిటీ. అనుపాతం, అనునాదం, అందులో వేరే అణ ఈ అను అన్నదని రెసిప్రొసీ అన్నట్టు. అనునాదం అంటే రెండు కలిసి ఊగడం, అనుబంధం అంటే రెండింటి మధ్యన ఉన్నది, అట్లా అనుపాతం. ఈ అను అని వచ్చిన చోట ఒకదాని మీద ఒకటి పరస్పర ఆధారితం కనిపిస్తున్నది భాషలో. అది అట్లా అనుగ్రహం కూడా ఒక్కడుంటే ఏ అనుగ్రహం లేదు. నువ్వు అనుగ్రహం కావాలంటే నీతో పాటు ఇంకోటి ఉండాలి, ద్వైతానికి ప్రతీక అన్నట్టు. కాబట్టి ఒకటి పైన ఒకటి కింద. అనురాగం, అనునాదం, అనుబంధం అంటే ఎక్కడ అను అని వచ్చిందో ఇట్ ఇంప్లైస్ దట్ రెసిప్రొసీ. దాని నుంచి అనుభూతి అలోన్ ఎట్లుంటది, ఏది చేయాలని రెండు ఉండాలబ్బా. అట్లా వితౌట్ టూ నథింగ్ ఎగ్జిస్ట్ అన్నట్టు. ఇప్పుడు భూమి ఒక్కడే ఉంటే పిల్లలేరు. సరే మరి